శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి 2026 ఆగస్టు నెలలో మాస ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ధైర్యం, పరివర్తన, విజయానికి పునాది వేసే నెలగా కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్న ఒత్తిడి, నిరాశ, ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ఆందోళనలు ఈ నెలలో క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నెలలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఎంత కష్టపడతారో అంత గొప్ప ఫలితాన్ని ఈ నెల మీకు అందించగలదు. కానీ కోపం, ఆవేశం, అనుమానం మీ విజయానికి అడ్డంకులు కావచ్చు. అందుకే ఈ నెలలో ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ నెలలో గ్రహాల అనుకూల ప్రభావం వలన మీలో ధైర్యం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. మీరు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అయితే ఇవ్వగలవు. శత్రువులపై పైచేయి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ నెలలో మాట్లాడే విధానం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక్క మాటతో మంచి సంబంధం బలపడవచ్చు. అదే ఒక్క మాటతో మంచి అవకాశం కూడా కోల్పోవచ్చు. అందుకే కోపాన్ని తగ్గించి ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఇక ఉద్యోగం మరియు కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కొత్త బాధ్యతలు వచ్చినా భయపడకండి. అవే మీ కెరీర్లో మంచి గుర్తింపును తీసుకురాగలవు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా శుభవార్తలు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు అయితే పొందగలరు. ఇక వ్యాపారులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా నిర్మాణం, ఇనుము, యంత్రాలు, రియల్ ఎస్టేటు, వ్యవసాయం, ఫైనాన్స్, ట్రేడింగు, వైద్య రంగాలకు చెందిన వారికి కొత్త అవకాశాలు లభించే సూచనలు అయితే ఉన్నాయి. పాత బాకీలు వసూలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రతి నిర్ణయాన్ని కూడా రాతపూర్వకంగా నమోదు చేసుకోవడం అయితే మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఈ నెలలో ధన ప్రవాహం మెరుగుపడుతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతిలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా వాహనానికి సంబంధించిన వ్యయాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నెలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోవడం అయితే మంచిది. ఇక కుటుంబం మరియు దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. గతంలో ఉన్న కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అయితే అనవసర అనుమానాలు లేదా కోపం సంబంధాన్ని దెబ్బతీసే అవకాశం అయితే ఉంది. పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రేమ మరియు వివాహం విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అయితే భావోద్వేగాలు కాకుండా పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జరుగుతున్న వివాహ చర్చలు ముందుకు సాగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు ఈ నెల మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలు, సాంకేతిక విద్య, ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడితే మంచి విజయాన్ని అందుకోగలరు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్పై ఎక్కువ సమయం వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఇక ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే రక్తపోటు, అలసట, కీళ్ళ నొప్పులు, నిద్రలేమి లేదా జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రతిరోజు కొంత సమయం నడక లేదా యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది. ఇక ప్రయాణాలు విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్ర లేదా చిన్న విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని లేదా ఆంజనేయ స్వామిని దర్శించండి. ఓం సరం సరవణ భవాయ నమః అనే మంత్రాన్ని లేదా ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం
శుభప్రదంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎర్రని కందిపప్పు లేదా ఎర్రని వస్త్రాలు అవసరమైన వారికి దానం చేయడం, దేవాలయంలో నూనె దీపం వెలిగించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అని తెలియజేస్తున్నాను. ఇక ఈ రాశి వారికి నా ప్రత్యేకమైన సూచన ఏంటంటే కనుక, వృశ్చిక రాశి వారు ఆగస్టు నెల మీ జీవితంలో కొత్త ఆశను తీసుకువస్తుంది. గతంలో ఎదురైన ఆటంకాలను గుర్తు చేసుకుని బాధపడకుండా భవిష్యత్తు అవకాశాలపై దృష్టి పెట్టండి. మీ ధైర్యం, మీ కృషి, మీ పట్టుదల ఈ నెలలో మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తాయి. మీపై మీకు ఉండే నమ్మకం అంటే అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యమవుతాయి. కోపాన్ని తగ్గించి సహనాన్ని పెంచితే ఈ నెల మీకు అనేక విజయాలను అందిస్తుంది. ఇప్పటివరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక మాకు ఫోన్ చేసినా సరే ఈ నెంబర్కి వాట్సాప్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ సెండ్ చేసినట్లయితే మీ సంపూర్ణ జాతకాన్ని తెలియజేస్తాం. ఒకవేళ ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి మీరు చేసుకునేటటువంటి సులువైన పరిహారాన్ని కూడా తెలియజేస్తాము అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష సిద్ధాంతి. ధన్యవాదాలు.